హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలామంది నీకేమమ్మా సేవింగ్స్ వీడియోస్ చెప్తున్నావు, ఇలా సేవ్ చెయ్యంటావు, అలా సేవ్ చెయ్యంటావు, చేసే మాకు తెలుస్తుంది అది ఎంత కష్టమో అంటారు. నిజమేనండి. అదైతే నేను మీ పాయింట్‌ని అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నోటితో చెప్పడం చాలా సులువు. ఏంటి ఇలా సేవ్ చేయండి, అక్కడ సేవ్ చేయండి, ఇక్కడ సేవ్ చేయండి అనేది నేను ఊరికే చెప్తూ ఉంటాను. మీరేమనుకుంటారు? ఇదంతా సాధ్యమయ్యే పనేనా? నువ్వేం చెప్తున్నావు? మాకు తెలుస్తది అక్కడ ఎంత సేవింగ్స్ చేయాలంటో అని అనుకుంటారు. కష్టమే అండి సేవింగ్స్ చేయడము. కానీ అలా అని చెప్పి దాన్ని అలానే వదిలేయలేం గదా! సేవింగ్స్ కష్టం అని చెప్పి వదిలేస్తే తర్వాత మన ఫ్యూచరే బావుండదు. చిన్నప్పుడు స్కూల్లో ప్లే స్కూల్ పిల్లలకి గానీ, ఇంకా కొంచెం ఎల్‌కేజీ పిల్లలకి కానీ, ఒక స్కూల్ టీచర్ వాళ్ళకి ఏవైనా ఒక నేర్పించాలంటే ఎంత కష్టము. చాలా అంటే చాలా కష్టపడితే గానీ ఆ పిల్లలు నేర్చుకోరు. అలా కష్టం అని చెప్పి టీచర్ వదిలేస్తే వాళ్ళొక ఉన్నత స్థాయికి రాలేరు కదా! అలాగే ఒక తల్లి తన బిడ్డకి నేర్పించే పద్ధతులు నడక గానీ, వాళ్ళు తినే విధానం కానీ అవన్నీ కష్టమని ఆ తల్లి పిల్లల్ని వదిలేయదు కదా! కష్టమైనా తను ఎలాగోలా నేర్పిస్తుంది. ఆ బాబు కూడా తను ఎన్నో సార్లు కింద పడతాడు, లేస్తాడు. తను ఫైనల్‌గా అయితే లేచి నేర్చుకుంటాడు. అలా అని చెప్పి కష్టంగా ఉందని చెప్పి వదిలేస్తే ఆ బాబుకు నడక రాదు. అలాగే ఆ తల్లి నేర్పించలేదు. సో, ఆ కష్టమని అలానే వదిలేయకోకుండా కొంచెం వీలైనంత వరకు మన ప్రయత్నం అయితే చెయ్యాలి కదా! మనకి తక్కువ జీతము రావచ్చు. తక్కువ జీతం వచ్చినా కూడా మన తక్కువ జీతంలోనే ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ కష్టంగానే ఉంటుందండి. ఎంత వేల జీతాలొచ్చినా కూడా అంతే ఖర్చులు బయట ప్రతీదీ మార్కెట్‌లో ఇప్పుడు వస్తువు పెరుగుతూనే ఉంది రేటు. టెక్నాలజీ మారుతునే కొద్దీ మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ప్రతి వస్తువు ధర అనేది పెరుగుతూనే పోతుంది. మనకొచ్చే జీతాలతో వాటిని కొనాలంటే కొనలేకపోతున్నాము. సో, మరి ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో తెలీదు. ఏ సిట్యుయేషన్ ఎలా ఉండదు. సో, అందుకోసం మనం సేవింగ్స్ అయితే మ్యాండేటరీ 100% అయితే చేసుకోవాలండి. ఎంతో కొంత మన లైఫ్‌లో ఒక సేవింగ్స్‌ని ఒక హ్యాబిట్‌గా మార్చుకోండి. ఒక అలవాటు. ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తేనే బ్రష్ చేస్తాము. తర్వాత స్నానం చేసి టిఫిన్ తింటాము. ఇలా ఇదొక హ్యాబిట్‌లాగా మార్చుకున్నట్టే సేవింగ్స్ అనేది కూడా ఒక హ్యాబిట్‌గా మార్చుకోండి. ఖచ్చితంగా మంత్‌కి ఇంత సేవ్ చేయడమా? లేదా ఒక ప్లాన్ పెట్టేసుకొని ఈ ప్లాన్ పద్ధతి ప్రకారము అంటే మన ఛానల్‌లో చాలా సేవింగ్ మెథడ్స్ ఉన్నాయండి. ఆ మెథడ్‌ని ఫాలో అయ్యి రోజు ఎంతనో కొంత సేవింగ్స్ ఒక మెథడ్ ఫాలో అయ్యి సేవ్ చేయండి. అలా ఒక హ్యాబిట్‌లాగా మార్చుకోండి మీ లైఫ్ స్టైల్‌లో. మార్చేసుకొని మీ శాలరీకి తగ్గట్టు మీరెంత సేవ్ చేయగలుగుతారో దాన్ని బట్టి అంత సేవ్ చేయండి. మర్చిపోవద్దు. రోజు ఉదయాన్నే మనము బ్రష్ చేయడం మర్చిపోము, టిఫిన్ తినడం మర్చిపోము గదా! అలాగే సేవింగ్స్ చేయడం గూడా మర్చిపోకండి. కష్టమే. కష్టమైనా గూడా కష్టాన్ని గూడా కొంచెం ఇష్టంగా మార్చేసుకొని మనము సేవ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత సేవ్ చేస్తామండి. ఖచ్చితంగా దాని ఫలితాలైతే తర్వాత ఫ్యూచర్‌లో 100% కనిపిస్తాయి. మనకి ఈరోజు సేవ్ చేసిన అమౌంట్ ఏదో ఒక రోజు మనకు ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. తర్వాత లేదా మన పిల్లలకి కానీ ఏదో ఒక భవిష్యత్తు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ సేవ్ చేయలేని వారు ఫస్ట్ మొదట్లో ఒక రూ. 10తో స్టార్ట్ చేయండి. తర్వాత కొద్ది రోజులు రూ. 10తో స్టార్ట్ చేసిన తర్వాత వందలతో స్టార్ట్ చేయండి. తర్వాత వందలు అయిపోయిన తర్వాత వేలతో. అంటే ప్రతి ఇయరు ఖచ్చితంగా జీతం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది కదా మన సంపాదన. అలాగే మన సేవింగ్స్ కూడా కొంచెం కొంచెం పెంచుతూ పోవాలి. అలాగే సేవింగ్స్ చేసిన అమౌంట్‌ని మన చేతిలోనో, మన బీరువాలోనో, ఇంట్లోనో పెట్టుకోకుండా ఏదైనా దానికి వడ్డీ వచ్చే చోట పెట్టండి. ఇంట్లో పెడితే ఏమీ రాదు. అలాగే ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమా, లేకపోతే ఆర్‌డీ కట్టడమా, లేకపోతే ఇంకా ఏవైనా స్కీమ్స్‌లలో కట్టడమా, లేకపోతే మీకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే గనక స్టాక్ మార్కెట్‌లో పెట్టడమా, అలా అని చెప్పి స్టాక్ మార్కెట్‌లో అవగాహన లేకుండా పెట్టినట్లయితే గనక మీకు మొత్తం నష్టపోయే అవకాశాలైతే ఎక్కువుంటాయి. సో, మీకు తెలిసిన ఎక్కడైతే మీకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుందో అక్కడ ఇవ్వండి. అలాగే వడ్డీలకైతే ఇవ్వకండండి. ఈ రోజుల్లో ఎవరు ఎలా మారిపోతున్నారో తెలీదు కాబట్టి వడ్డీ వస్తుందనే ఆశ చూసి మనం వడ్డీకి ఇచ్చామనుకోండి, చాలామంది ఆ డబ్బులు తీసేసుకొని ఐపీ పెట్టేసి తర్వాత మా చేతిలో ఏం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అనేవాళ్ళు ఈరోజు చాలా మారిపోయారు. సో, వడ్డీకి ఆశపడి అయితే అప్పుగా అయితే ఇవ్వకండి. దాని బదులు మంచి బ్యాంకులలో గవర్నమెంట్ బ్యాంక్స్‌లలో తక్కువ వడ్డీ వచ్చినా కూడా అక్కడ డిపాజిట్ చేసుకొని మీ దాన్ని పెట్టుకోండి. ఇంట్లో అయితే మాత్రం పెట్టుకోవద్దు. స్టార్టింగ్‌లో తక్కువైనా సేవింగ్స్ చేయండి. కొంచెం కొంచెమైనా కూడా పర్లేదు. తర్వాత ఆ కొంచెమే తర్వాత వందలు, వేలు, లక్షలు అవుతాయండి. అలాగే
ప్రతి చోట మనం ప్రతి రూపాయిని లెక్క వేసుకుంటూ ఖర్చు చేయాలి. అప్పుడే మనం అనేది సేవింగ్స్ చేయగలుగుతాము. అలా కాకోకుండా ఎలా పడితే అలా ఖర్చులు పెడితే ఒక ప్లాను, పద్ధతి ప్రకారం లేకపోయినట్లయితే గనుక సేవింగ్స్ అనేది చెయ్యలేమండి. పొద్దున మన శాలరీని వచ్చిన శాలరీని ప్రతీదీ క్యాలిక్యులేట్ చేసుకొని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామా, ఎక్కడ దీనికి అనవసరంగా ఖర్చు పెడుతున్నామా, అవసరమా ఇది అని చెప్పి ప్రతి రూపాయిని మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితేనే సేవింగ్స్ చేయగలుగుతారు. లేకపోతే ఈ రోజుల్లో సేవ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంత జీతం వచ్చినా సరిపోదు. స్కూల్ ఫీజులయితే ఆకాశానికి అంటుతున్నాయి. దాంతో మనము ఏమి మిగల్చలేము. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం సేవ్ చేయగలుగుతామో అనిపిస్తుంది. సో, చాలా జాగ్రత్తగా మనం ప్రతి రూపాయిని చూసి ఖర్చు పెట్టినట్లయితేనే మనమంటూ ఎంతో కొంత సేవ్ చేయగలుగుతాము. ఒక ప్లాన్ లేకోకుండా మనం విచ్చలవిడిగా ఖర్చు చేశామంటే ఎప్పటికీ ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ చేసుకోలేమండి. తర్వాత మనమే ఇబ్బందులు పడవలసి ఉంటుంది. సో, వీలైనంత వరకు మీరు ప్రతి రూపాయిని క్యాలిక్యులేట్ చేసి ఒక బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ ప్రకారం ఆ పద్ధతిని ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సేవింగ్స్ చేయగలుగుతారు. కొంతమంది అయితే సేవింగ్స్ ఏముంది ముందు ఈరోజు గడిస్తే చాలు అంటారండి. కానీ ఈరోజు గడిస్తే చాలు, రేపటి గురించి కూడా ఆలోచించాలి కదా! మనం తిండి గురించి, రేపు చేయబోయే తిండి గురించే ఈరోజు ఆలోచిస్తాము. రేపొద్దున దోస వేయాలి కానీ, ఇడ్లీ చేయాలంటే ముందు రోజు పప్పు నానబెట్టి వాటిని రుబ్బి పెడితేనే మరుసటి రోజు మనం దోస గానీ, ఇడ్లీ గానీ వేయగలుగుతాం. రేపటి గురించి ఆలోచించి మనము ముందు రోజు ప్రిపేర్ చేస్తున్నాం. మరి ఫ్యూచర్ గురించి ఆలోచించి మనము సేవింగ్స్ అయితే ఖచ్చితంగా చేయాలి కదా! ఫ్యూచర్‌లో మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ, చదువుల కోసం కానీ, వాళ్ళ మ్యారేజెస్ కోసం కానీ, లేకపోతే మనం ఫ్యూచర్‌లో ఒక ఇల్లు కొనాలన్నా, అలాంటివి ఆలోచించి ముందు నుంచే మనం సేవింగ్స్ చేస్తేనే ఆ రోజుకనేది ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాము. అలా కాకోకుండా ఆ రోజు కథ ఆ రోజు చూద్దాంలే అంటే, ఆ రోజు ఏమీ చేయలేదండి. ఇన్‌స్టాంట్‌గా అంత అమౌంట్ అనేది ఒక్కసారిగా రావడం ఎవ్వరికైనా కష్టంగా ఉంటుంది. ముందు నుంచి కొంచెం కొంచెం పొదుపు చేసుకుంటూ పోతే ఆ రోజుకి చాలా ఈజీగా ఉంటది. ప్రతి నెల మీకు 10,000 శాలరీ వస్తుందనుకోండి. 10,000లో ఒక 2,000 తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి నాకు 8,000 శాలరీ వస్తుందనుకోని చెప్పి 8,000లోనే మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోండి. ఆ 2,000ని ఎక్కడైనా ఆర్‌డీ కట్టడం గానీ, లేకపోతే ఇంకా ఏదన్నా మీకు తెలిసుంటే గనక ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే గనక డబ్బు అయితే సంపాదించొచ్చండి. కొంచెం ఆలోచించినట్లయితే. అలాగే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేది కూడా వదిలేసినట్లయితే ఖచ్చితంగా డబ్బులు సంపాదించగలుగుతారు. మనం చేసే పని మంచిదైనప్పుడు, చెడ్డది కాకుండా మంచి పని అయినప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం అయితే అనవసరమండి. మనం చేసేది మంచి పని అయినప్పుడు దాన్ని చేయడము అనుకో ఏమీ తప్పైతే ఏం కాదు. ఎందుకంటే అనుకునే వాళ్ళు ఏదైనా అనుకుంటూ ఉంటారు. మనం మంచి చేసినా మన గురించి మాట్లాడతారు, తప్పు చేసినా మన గురించి మాట్లాడుతూనే ఉంటారు. అలా అని చెప్పి మనం తప్పు చేయమని నేను చెప్పట్లేదు. మనము చేసే పని మంచిదైనప్పుడు నలుగురు ఏమనుకుంటారో అనే దాన్ని పక్కన పెట్టి మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్‌లో మంచి లాభాలను ఇస్తాయని అయితే నేను చెప్పగలుగుతానండి. అలాగే మన పిల్లలకు గూడా మనము ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. కొంచెం థర్డ్ క్లాసు, సెకండ్ క్లాస్ పిల్లలు చదివే వాళ్ళకైతే కొంచెం సేవింగ్స్ అంటే అవగాహన లేకపోయినా వాళ్ళకి రూ. 10 కొనుక్కోవడానికి ఇచ్చినప్పుడు రూ. 10లో అట్‌లీస్ట్ ఒక్క రూపాయి సేవింగ్స్ నీ హుండీలో వెయ్యి. రూ. 9కే కొనుక్కో. అంటే ఏదైనా చెయ్యి. ఈ రూ. 1తో ఎలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్‌లో వాళ్ళకనేది మీరు ఎగ్జాంపుల్‌గా చూపిచ్చారంటే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే సేవింగ్స్ మీద ఒక అవగాహన వస్తుందండి. మనం నేర్పించినట్టే రేపు మంచి పద్ధతిలో వాళ్ళు ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలరు. ఈరోజు తక్కువ సేవింగ్స్ వాళ్ళ చేత చేపిచ్చినా వాళ్ళకొక అవగాహన ఉందంటే తర్వాత వాళ్ళే ఒక మంచి అమౌంట్‌ని సేవ్ చేయగలుగుతారు. మనం వాళ్ళకి దాని వాల్యూ అనేది తెలియజేస్తే చాలు. తర్వాత వాళ్ళే ఫ్యూచర్‌లో మనకి ఎలా సేవ్ చేయాలో మనకంటే వాళ్ళే బాగా నేర్చుకుంటారండి. సో, అది ఎవరైనా సరే పిల్లలైనా, పెద్దలైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినట్లయితే మనీని ఉపయోగించడం కానీ దేన్నైనా కూడా మనకి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది చేయగలుగుతాము. అలాగే మన మైండ్‌ని, మనసుని కంట్రోల్‌లో పెట్టుకొని అమౌంట్‌ని ఖర్చు చేయాలి. అప్పుడే 100% సేవింగ్ అవుతుంది. అలా కాకుండా విచ్చలవిడిగా ఖర్చు చేశామంటే ఎప్పటికీ సేవింగ్స్ కాదండి. మరొక మంచి కంటెంట్‌తో నెక్స్ట్ మీ ముందుకొస్తానండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుండి సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మరొక మంచి కంటెంట్‌తో నెక్స్ట్ మీ ముందుకొస్తానండి. అంతవరకు బాయ్ బాయ్ అండి.